ఏంటి భువన్? మష్రూమా? వీటితో ఏం చేస్తున్నాం ఇప్పుడు మనము? నీకు ఇష్టమా లేదా? 2 బాక్సులు మష్రూమ్ తీసుకున్నాము. 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాము అని చెప్పు. బాస్మతి రైస్ అంటే పెద్ద అన్నం అవుతుంది నాన్న. అవే ఇండియా గేట్ బాస్మతి అని చూపిస్తారు కదా, నువ్వు చూసినావు కదా. అవే 2 గ్లాసు బాస్మతి రైస్ తీసుకున్నాం. 2 డబ్బాలు మష్రూమ్ తీసుకున్నాం. ఇవి ఒక్కొక్కటి 200 గ్రామ్స్ ఉన్నాయి. ఒక కప్పు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం. భువన్ ఓపెన్ చేయడానికి కష్టపడిపోతున్నాడు. వావ్, సూపర్ నాన్న. క్లీన్ చేసుకొని వాటర్లో ఇట్లా 2గా కట్ చేసుకోవాలా. వాటర్లో క్లీన్ చేసి అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నా 2గా. చాలా బాగుంటాయి టేస్ట్. మనకు విలేజెస్లో వచ్చే న్యాచురల్ వాటికన్నా కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటాయి అంతే. అన్నీ ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు బిర్యానీకి స్టార్ట్ చేద్దాం. టూ స్పూన్స్ నెయ్యి, 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువే వేసుకున్నాను బిర్యానీకి కాబట్టి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవన్నీ వేసుకుంటున్నా. ఈ పువ్వు భువన్ కట్ చేసేసినాడు. ఇవన్నీ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయింది. వేగిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసి వేసుకుంటున్నా. 2 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. కొద్దిగా వేగనిద్దాం. ఒక మీడియం సైజ్ కట్ట పుదీనా ఒలిచి ఆకంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. 3 టొమాటోలు తీసుకున్నా. కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా. వేసి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. పుదీనా వేసుకుంటున్నా, క్లీన్ చేసి పెట్టుకున్నా. కొద్దిగా ఎక్కువే వేసినాను, పుదీనా వేస్తే మంచిగా ఉంటుంది.
ఆకు వేసుకుంటే బిర్యానీ మంచిగా ఉంటుంది, టేస్ట్, స్మెల్, కలరు. కొద్దిగా వేగనిద్దాం. వేగింది. ఇప్పుడు టొమాటోలు 3 కట్ చేసి వేసుకుంటున్నా. టొమాటో బాగా వేగనిద్దాం మెత్తగా. టొమాటో బాగా వేగింది. కారం పొడి 1 స్పూన్, కారం పొడి 1 స్పూన్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా 1 స్పూను, గరం మసాలా కొద్దిగా వేసుకున్నా. ఇప్పుడు అన్నీ కలుపుకుందాం. మసాలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నా. పెరుగు వేసుకునేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోండి, లేకంటే పెరుగు విరిగినట్టు అయిపోతుంది. పెరుగు వేసుకొని కలుపుకుందాం. అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుంటున్నా. ఇప్పుడు మష్రూమ్ వేసుకుంటున్నా. మష్రూమ్ వేసి మంచిగా కలుపుకుందాం. చాలా బాగుంటుంది మష్రూమ్ బిర్యానీ. మన ఆంధ్ర సైడ్ తక్కువ, ఇక్కడ తమిళనాడు సైడ్ ఎక్కువ చేసుకుంటారు. చూడండి ఎంత మంచిగా ఉందో ఫ్లేవర్ చూసేకి. కొద్దిగా వేగనిద్దాం మష్రూమ్ని మసాలాలో. చూడు భువన్, ఒకసారి బిర్యానీ ఎలా చేస్తుందో అమ్మ. పుట్టగోగులు అనద్దు నాన్న, నువ్వు మష్రూమ్ అన్నానా, లేకుంటే కాలనను. పుట్టి వాళ్ళ భాషలో కాలన్ అంట, తమిళ్లో కాలన్ బిర్యానీ అంటారు ఇది. ఓకే, మష్రూమ్ మంచిగా వేగినాయి. ఇప్పుడు రైస్ని క్లీన్ చేసి పెట్టుకున్నా ఒక 3 టైమ్స్ మంచినీళ్ళలో. బాస్మతి రైస్ అయితేనే బిర్యానీకి బాగుంటాయి. వేయనా, నువ్వు ఫాస్ట్గా ఉండవు కదా, వేసే కింద పడిపోయి. రైస్ వేసుకొని రైసు మష్రూమ్స్ కలిసేలాగా కలుపుకుందాం. చిన్నగా కలుపుకోండి, బియ్యము ముక్కలు కాకుండా. మష్రూమ్ కాదు, బియ్యమే. బాస్మతి రైస్ కాబట్టి ముక్కలు అవుతాయి గట్టి కలపడితే. అవును, అందుకు చిన్న కలుపుకోండి. ఓకేనా బువ్వా?
ఎలా ఉంది భువన్ చూసేకి? బాగుందా? ఎమ్మీగా ఉందా? ఎమ్మీగా ఉందా? ఎమ్మీనేనా? చూడండి ఎంత బాగుందో చూసేకి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నా. 2 గ్లాస్ రైస్ కాబట్టి 4 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నా ఈ గ్లాస్తో. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టి టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోయిందో లేదో. తక్కువ ఉంటే వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మూత పెట్టేసుకుంటున్నా. మూత పెట్టి బాగా ఉడకనిద్దాం. పెరుగు చట్నీ చేసుకుంటున్నా. 1/2 లీటర్ పెరుగు తీసుకున్నా. ఆనియన్స్ కొన్నే వేసుకున్నా. మా భువన్కి ఆనియన్స్ వద్దంట. టొమాటో, కరివేపాకు, కొత్తిమీర, మీడియం సైజ్ ఒక ఆనియన్ వేసుకున్నా. సాల్ట్ వేసుకున్నాను అంతే. బాయిల్ అవుతుంది. కొత్తిమీర వేసుకుంటున్నా. ఎక్కువ వేయడం లేదు, కొద్దిగా వేసుకున్నా. మంచి స్మెల్ వస్తుంది. చిన్నగా కలుపుకుంటున్నా. మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో మష్రూమ్ బిర్యానీ. కరెక్ట్గా బాయిల్ అయింది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటున్నా. కలర్ఫుల్గా రెడీ అయింది మష్రూమ్ బిర్యానీ. కాంబినేషన్ వచ్చి పెరుగు చట్నీ.